ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నార్కేడ్మిల్లి గ్రామం పచ్చళ్ల తయారీలో ప్రత్యేక గుర్తింపుని సంపాదించింది. ఈ చిన్న గ్రామం దాని జనాభాలో సుమారు 3/200 మంది పచ్చళ్ల తయారీ, వాటి అమ్మకంపై ఆధారపడే జీవనం సాగిస్తున్నాడు. సంప్రదాయ రుచులను ఆధునిక వ్యాపార దృక్పథంతో మేళవించి ఈ గ్రామం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తన పచ్చళ్ల గుమగుమలు వెదజల్లుతున్నారు. నార్కేడ్మిల్లి పచ్చళ్లు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఒక ముఖ్యమైన అంశంగా మారాయి. నార్కేడ్మిల్లి గ్రామం కోనసీమ జిల్లాలోని సారవంతమైన గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం సహజంగానే వ్యవసాయానికి ప్రసిద్ధి చెందినప్పటికీ ఇక్కడి ప్రజలు తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని పచ్చళ్ల రూపంలో మార్కెట్కి అందిస్తూ ఒక విశిష్ట గుర్తింపుని సృష్టించారు. మామిడి, నిమ్మ, టమాటా, గోంగూర వంటి సంప్రదాయ పచ్చళ్లతో పాటు రొయ్యలు, చేపలు వంటి సముద్రాహార పచ్చళ్లు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ గ్రామంలోని దాదాపు 70% కుటుంబాలు ఈ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాయి. ఇది వారి జీవనోపాధికి ప్రధానంగా మారింది. ఈ గ్రామంలో పచ్చళ్ల తయారీ ఒక కుటీర పరిశ్రమగా వృద్ధి చెందింది. స్థానిక మహిళలు ఈ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తారు. వారు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన రెసిపీలను ఉపయోగించి ఇంటి వద్దనే పచ్చళ్ళని తయారు చేస్తారు. ఈ పచ్చళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా స్థానిక మార్కెట్లలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నానికి కూడా చేరతాయి. ఈ వ్యాపారం గ్రామ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయటమే కాకుండా స్థానిక రైతులకి కూడా స్థిరమైన ఆదాయ మార్గాన్ని అందిస్తోంది. నార్కేడ్మిల్లి పచ్చళ్ల గుర్తింపు వెనుక సంప్రదాయం, నాణ్యత, నిబద్ధత ఉంది. ఇక్కడి తయారీదారులు రసాయనాల వాడకాన్ని తగ్గించి సహజ పద్ధతుల్ని అవలంబిస్తారు. ఈ విధానం వినియోగదారుల నుంచి మంచి ఆదరణను తెచ్చిపెట్టింది. అయితే ఈ విజయం వెనుక సవాళ్లు కూడా లేకపోలేదు. రవాణా సౌకర్యాల కొరత, మార్కెటింగ్ సమస్యలు, పోటీ వంటివి ఈ గ్రామ వ్యాపారుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం నుంచి మద్దతు కోరుతున్నారు స్థానికులు. ఇటీవల కాలంలో నార్కేడ్మిల్లి పచ్చళ్లు రాష్ట్రంలో వివిధ ఆహార మేళాల్లో ప్రదర్శనకు వచ్చాయి. ఇది వాటి జనాదరణని మరింత పెంచింది. ఈ గ్రామం ఒక ఆర్థిక కేంద్రంగా మారడంతో యువత కూడా ఈ వ్యాపారంలో చేరటం ప్రారంభించింది. దీనివల్ల సంప్రదాయం కొనసాగుతూ కొత్త ఆవిష్కరణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.